హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులు బట్టి వీడియోలు చేయలేదు, సారీ, క్షమించండి. ఎందుకంటే ఎగ్జామ్స్ అనే చాలా కారణాల వల్ల వీడియోలు చేయలేకపోయాను. ఇంకా ఈ రోజు నుంచి ప్రతిరోజు 10 to 15 minutes అనేది అప్లోడ్ చేస్తాను. నేను ఏదో ఆల్రెడీ చెప్పాను, ఇంట్రొడక్షన్ ఇచ్చాను కదా, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, ఇండియా అనేది ఎలా ఉంది, ఆ కంట్రీస్తో పోల్చుకుంటే మన కంట్రీ ఏ విధంగా ఉంది, మన కంట్రీని నెక్స్ట్ 5 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళాలంటే మనం ఏం చేయాలి అని నేను ఆల్రెడీ ముందు వీడియోలో జస్ట్ డిస్కస్ చేయండి. ఎవరైనా చూడకపోతే ఉంటే చూడండి. అయితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది ఏమిటంటే, అంటే మనందరం డెవలప్డ్ కంట్రీ అని నెక్స్ట్ 5 సంవత్సరాలు మన ప్రైమ్ మినిస్టర్ మోదీ, చాలామంది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, చాలా స్టేట్ లీడర్స్ అందరూ డెవలపింగ్ కంట్రీస్ అనే పెద్ద మాట్లాడుతున్నారు. అసలు ఏంటి డెవలప్డ్ కంట్రీ అంటే ఏంటి, డెవలపింగ్ కంట్రీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫ్యూచర్స్ అని, అంటే డెవలపింగ్ కంట్రీ యొక్క ఫ్యూచర్స్ ఎలాగ ఉన్నాయి, అసలు ఎందుకు మనం అవ్వాలి, ఎందుకు ఆ కంట్రీ ఒక డెవలప్ అంటే ఒకళ్ళు మనకి ఇన్స్పిరేషన్ అయ్యారు అంటే ఆ కంట్రీ మనకంటే బాగుంటే కదా మనకి ఇన్స్పిరేషన్ అవుతారు. అందువల్ల ఇన్స్పిరేషన్ అయ్యారు కాబట్టి మనం ఆ కంట్రీ నుంచి తీసుకోవాల్సినవి ఏమిటనేది మనం చూసుకుందాం. ఫస్ట్ డిస్కస్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు అమెరికా చూడండి, జర్మనీ చూడండి, జపాన్ చూడండి, వాళ్ళ యొక్క సిటిజన్స్ అనేవాళ్ళు 70-75 సంవత్సరాలు, 80 వరకు బతుకుతున్నారు. మన సిటిజన్స్ 62 సంవత్సరాలే. ఇది యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఒక విలేజ్లో తీసుకోండి, హెల్త్ బాగోక ఎంతమంది చనిపోతున్నారు, డెంగ్యూ ఫీవర్ వచ్చి, లైక్ మలేరియా అని చిల్డ్రన్ చనిపోతున్నారు. ఉమెన్స్కి అనే వాళ్ళకి కాన్పోయేటప్పుడు మంచి హెల్త్ ప్రొటెక్షన్ అనేది లేక ఆడవాళ్ళు చనిపోతున్నారు. ఇలా క్రైమ్ రేట్ అనేది ఎక్కువ ఉంది, కరప్షను. అంటే మన కంట్రీ పోల్చుకుంటే అన్ని విషయాల్లోన ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంది. ఇటువైపు చూడండి, మీరు రోడ్డు మీదకి వెళ్తే 1,63,000 మంది చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ అనే మన కంట్రీలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల. ట్రాఫిక్ రూల్స్ పాటించరు, అంటే ఒకరి మీద ఒకరు తిట్టుకోవడాలు. రీసెంట్గా ఇక్కడ తెలంగాణ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే పోలీస్కి ఫోన్ చేసినా పోలీస్ రాక అతన్నేమో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చంపేశారు. ఉత్కూరు ఇన్సిడెంట్. జస్ట్ ఇంటర్నెట్లో చెక్ చేయండి. అదే మనం యూఎస్ఏలో అనుకో, పోలీస్ ఫోన్ చేస్తే 5 నిమిషాలు 10 నిమిషాల్లో వస్తారు. మన కంట్రీలో 2 రోజులు, రోజు అయిపోయినా వస్తుందో రాదో అనేది మనందరం పోలీసు ఎలా పనిచేస్తున్నారో. అయితే ఈ కంట్రీకి ఆ కంట్రీకి, అంటే డెవలప్డ్ కంట్రీ అంటే పోలీసులు టైంకి వస్తారు, కరప్షన్ అనేది ఉండదు, సిటిజన్స్ అనేవాళ్ళు నాలెడ్జబుల్గా ఉంటారు, మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. చైనా చూడండి, వాళ్ళ యొక్క ట్రైన్ స్పీడు 300 km/h, మన యొక్క ట్రైన్ స్పీడు 60 km/h. టాయిలెట్స్ బాగోవు, ప్రతి ఒక్కటి మనం కంప్లైంట్ చేస్తాం ఎవ్రీడే లైఫ్లోనే. కానీ ఎవరు మనం రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? మనం ఇప్పుడు దాని నుంచే నేర్చుకుందాం. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అన్నీ బాగున్నాయి, అన్నీ కంప్లైంట్ చేస్తాం. మన సిటిజన్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కటి కరప్షన్, రైల్వే ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే డబ్బులు ఇవ్వాలని కంప్లైంట్ చేస్తారు, కానీ వాళ్ళు రియాక్ట్ అవ్వరు. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్కి వెళ్తే గవర్నమెంట్ డాక్టర్స్ కట్ట పని చేయట్లేదు అంటారు. ఇలా ప్రతి ఒక్కటి మనం కంప్లైంట్ చేస్తాం. అదే యూఎస్ఏలోకి వెళ్ళారు, మన సిటిజన్స్ అనేవాళ్ళు యూఎస్ఏ చాలామంది వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, రోడ్స్ బాగుంటుంది, రైల్వేస్ బాగుంటుంది, మంచి హౌసింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉండడం బట్టే కదా మన చాలామంది డబ్బున్న వాళ్ళు ఆ కంట్రీకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ డబ్బులు ఇంకా మన కంట్రీలో వెల్త్ క్రియేషన్ జరిగినా ఆ కంట్రీకి ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్. అంటే మన కంట్రీని కూడా మంచి ట్రైన్స్, మంచి బస్సెస్, సిటిజన్స్కి ప్రతి ఒక్కడికి 70-80 సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. రీసెంట్గా ఇక్కడ రైల్వే యాక్సిడెంట్ జరిగింది, అదే యూఎస్ఏలో జరుగుతుందా? అంటే ఏది బాగోలేదు, రోడ్లు బాగోలేదా, రైలు బాగోలేదా, ఏది ప్రాబ్లమ్స్ ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి డెవలపింగ్ కంట్రీస్ అంటే ప్రాబ్లమ్స్. ఫుడ్కి ప్రాబ్లం, హెల్త్కి ప్రాబ్లం, ఎడ్యుకేషన్కి ప్రాబ్లం. మన సిటిజన్స్ ఎంతమందికి ఎడ్యుకేషన్ కట్ట దొరుకుతుంది, ఎంతమందికి దొరుకుతుంది? మన ఎవరికి కట్ట దొరకట్లేదు. ఎడ్యుకేషన్ కట్ట దొరకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ దొరకపోవడం వల్ల డబ్బులు లేకుండా ఎంతో 15 సంవత్సరాలు చదువుతున్నారు, అయినా ఉద్యోగాలు రావట్లేదు. ఇవన్నీ డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఫ్యూచర్స్ అనేవి. ఇవన్నీ చేంజ్ అవ్వాలంటే డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మనందరం నాలెడ్జబుల్ అవ్వాలంటే నా యొక్క ఛానల్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఇది నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మన సొసైటీలో ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఇప్పుడు మనకి ఇన్స్పిరేషన్స్ ఎవరవుతున్నారు,
సపోజ్ లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఒక స్పోర్ట్స్ ఇండస్ట్రీ అవని, సినిమా ఇండస్ట్రీ అని నేను దేన్ని క్రిటిసైజ్ చేయట్లేదు, కానీ నేను చెప్పగలిసింది ఏంటంటే వీళ్ళని అన్ఫార్చునేట్గా చాలామంది మన యూత్కి అనేవాళ్ళు వీళ్ళనేది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. జస్ట్ లుక్ ఎట్ ద, నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడు విరాట్ కోహ్లీ ఫ్యాను. అయితే విరాట్ కోహ్లీని పూజిస్తాడు. వాళ్ళకి ఎంతమంది కొడుకులు ఉన్నారు, ఏ రోడ్డు ఏ షర్ట్ వేస్తాడు, ఏ కలర్ షర్ట్ వేసుకుంటాడు అన్నీ తెలుసుకుంటాడు. కానీ సొసైటీ అనేది వీళ్ళ ద్వారా ఫంక్షన్ అయితే ఏమవుతుంది? ఇప్పుడు మన కంట్రీ ఎలా ఉందో చూసారా? అంటే వాళ్ళ ఐడియాస్తోనే సొసైటీ అనేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నారు, ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ చేశారు? మోడీ ప్రైమ్ మినిస్టర్ మోడీకి ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అతను ఏంటయ్యారు? ఒక 25 సంవత్సరాలు మంచి దీనిగా ఒక గుజరాత్ని డెవలప్ చేశారు, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. గాంధీజీకి ఎంతోమందికి అతను ఇన్స్పిరేషన్ అయ్యారు. సొసైటీ అనేది ఎప్పుడైతే లీడర్స్ని ఇన్స్పిరేషన్ అవుతుందో, వాళ్ళ ఐడియాస్ని తీసుకొని ప్రతి ఒక్కరు ఆలోచించి ఫంక్షన్ అవుతారో ఆ సొసైటీ అనేది బాగా ఫంక్షన్ అవుతుంది. కానీ ఫేక్ హీరోస్, అంటే ఫేక్ హీరోస్ అని అనట్లేదు, వాళ్ళు సొసైటీ గురించి ఎక్కువ ఆలోచించకుండా, సొసైటీని గురించి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళ ఐడియాస్ తీసుకుని సొసైటీ అనేది ఫంక్షన్ అయితే డెవలప్మెంట్ అనేది రాదు, నాలెడ్జ్ అనేది పెరగదు. అంటే చూడు, ఇప్పుడు మన చిన్నలు మత గొడవలు, రిలీజియస్ తగువులు ఎందుకు? సిటిజన్స్ అనేవి నాలెడ్జబుల్ అవ్వకుండా. 42% మంది మన ఇండియాలో పొలిటికల్ క్రిమినల్ ఛార్జెస్ పొలిటీషియన్స్ అయ్యారు. ఎందుకు? మన సిటిజన్స్ అనేవాళ్ళు అదే అందరూ బాగా నాలెడ్జబుల్ అయితే ఏ పొలిటీషియన్ ఢిల్లీ చూడండి, ఒక మంచి సీఎంని, అంటే ఇంతకుముందు మంచి సీఎం కేజ్రీవాల్ని ఎన్నుకున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో, ఎక్కడైతే అర్బనైజేషన్ అంటే మైండ్ సెట్ అనేది మారుతుందో, అక్కడ పొలిటీషియన్స్ కూడా ఆటోమేటిక్గా నాలెడ్జబుల్ పీపుల్ అనే వాళ్ళు వస్తారు. పొలిటీషియన్స్ ఇవన్నీ ఇంకా రీజనలిజం అని, ఒక రీజన్కి తగ్గొది, ఒక నేషన్ అనే దీని మీద మనం బతకట్లేదు. మన ఇండియాని క్రియేట్ చేసుకున్నాం, కానీ ఎంతమంది హార్ట్లోనే ఓకే ఐఆమ్ ద ఇండియన్ అనే ఫీలింగ్ ఎవరికీ లేదు. అంటే ఎవరికి లేదని అనట్లేదు, ఉంది, అది చాలా తక్కువ శాతం ఉంది. దాన్ని మన నేషనల్ ఐడెంటిటీని పెంచుకోవడానికి, ఇప్పుడు మన యొక్క ఐడెంటిటీస్ అనేవి రిలీజియస్ ఐడెంటిటీ, లేకపోతే ఒక ఫ్యామిలీ ఐడెంటిటీ, ఇవన్నీ ఐడెంటిటీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మన నేషనల్ ఐడెంటిటీ అనేది లేదు. ఇప్పుడు యూఎస్ఏలోనికి ఎవ్రీ సిటిజన్ అనేవాడు కూడా ఓకే ఐఆమ్ ద అమెరికన్ సిటిజన్ ఆఫ్ అమెరికన్ కంట్రీ అని అంటాడు. కానీ ఇండియాలో అంత ఫీలింగ్ అయితే, అంత ప్యాట్రియోటిజం అయితే లేదు. దీనివల్లనే ఈ ప్రాబ్లమ్స్ ఎలాగ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ మీద మనమేమో పడుకొని ఉంటున్నాం, కానీ ఎవరు వేకప్ అవ్వట్లేదు. చూస్తున్నాం ఓకే లీవ్ ఇట్ అని, కానీ ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. ఈ యొక్క మెయిన్ ఈ ఛానల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే అదే, మీ అందరిని పడుకొని లేపడానికే నా యొక్క ఛానల్ ఫాలో అయ్యండి ఫ్రెండ్స్. నేను పెట్టే వీడియోస్ కూడా ఎక్కువ టైం ఉండదు, జస్ట్ 10 to 15 minutes ఉంటుంది. మీరందరూ కాన్సన్ట్రేషన్తో ఫోకస్గా వినండి. అసలు ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు, వీడి యొక్క ఆవేదన ఏంటనో మీరు కరెక్ట్గా 10 నిమిషాలు అయితే 5 నిమిషాలు అయితే ఉన్నారో ఫోకస్గా కాన్సన్ట్రేషన్గా విన్నారు అనుకో, నేనేం చెప్తాను అనేది మీకు కన్వే అవుతుంది. ఆటోమేటిక్గా మీలో ఒక చేంజ్ అనేది 5 to 10% అనేది మీ యొక్క పర్స్పెక్టివ్ అనేది సొసైటీని ఎలా చూస్తున్నారో ఆ పర్స్పెక్టివ్ చేంజ్ అయితే నా జాబ్ అనేది కంప్లీట్ అయిపోయినట్లయితే. మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయాలి వీడియో. అల్టిమేట్గా మన యొక్క ఎయిమ్ ఏంటంటే డెవలప్డ్ కంట్రీ, నెక్స్ట్ 25 సంవత్సరాల్లో డెవలప్డ్ కంట్రీ. అయితే నెక్స్ట్ ఏడన్నా స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే, టేక్ అప్ వన్ ఐడియా, థింక్ ఆఫ్ ఇట్, డ్రీమ్ ఆఫ్ ఇట్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఫుల్ఫిల్ దట్ ఐడియా, లెట్ ద బ్రెయిన్, మజిల్స్, నర్వ్స్ వర్క్ ఆన్ దట్ ఐడియా, there is no power on the earth to stop you success. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, ఒక ఐడియాని తీసుకో, మజిల్స్లోన, నర్వ్స్లోన, ప్రతి బాడీ పార్ట్స్లోన ఐడియాని నింపు, ప్రతి క్షణము ఎవ్రీ మినిట్ ద ఐడియా గురించి థింక్ చెయ్యో. దేర్ ఇస్ నో, ఇంకా పవర్ అనేది అర్థంలో ఏది లేదు నిన్ను ఆపడానికి అని అన్నారు. అంటే మరీ రెవల్యూషనరీగా ఉంది. 50% మనం ఆ ఐడియాని తీసుకొని, అంటే ప్రతి ఒక్కరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారని కాదు, వాళ్ళు ఆ ఇండస్ట్రీ మీద వర్క్ చేసి సొసైటీకి కొంత కాంట్రిబ్యూట్గా చేయాలన్నమాట. అది మనం ఇప్పుడు నేను చదువుతాను, వీడియోస్ చేస్తున్నాను, మీ యొక్క పర్స్పెక్టివ్ అనేది చేంజ్ చేయడం నా యొక్క ఉద్దేశం. మీరు నన్ను ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్.